బాబు ఇక్కడ ఎఫ్ఐటి ఎగ్జామ్ ప్రిపేర్ కావడానికి అంటే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ బ్యాక్లాగ్ పేపర్ కానీ ఉన్నట్లయితే రెగ్యులర్ పేపర్ అయినా సరే నేను ఒక 2 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఇస్తున్నానమ్మా. సో అవి దీంట్లో మనకి ఇంపార్టెంట్ వచ్చేసి ఈ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ అనేది మనకి ఇంపార్టెంట్ అమ్మా. అది దాదాపు 6-7 జనరేషన్స్ ఉన్నట్టున్నాయి. ఫస్ట్ది వాక్యూమ్ బేస్డ్, ట్రాన్సిస్టర్ బేస్డ్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ బేస్డ్, మైక్రో ప్రాసెసరు, సిపియు బేస్డ్, ఇవన్నీ కూడా మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. ఇది కాకుండా డిఫరెన్సెస్ బిట్వీన్ ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పి ఉంటుందమ్మా. అది ఎప్పుడు కూడా ఇంపార్టెంట్. తర్వాత ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ ఒకటి చూసుకోండి అమ్మా. ఈసారి క్వశ్చన్ మనకి ప్రింటర్స్ మీద రావచ్చమ్మా. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రింటర్స్ అనేవి ఉన్నాయన్నమాట. అలాగే మౌస్ ఒకటి, కీబోర్డ్ ఒకటి, ఇవి కూడా మనకి షార్ట్లో ఇంపార్టెంట్ అనేవి అనిపిస్తున్నాయమ్మా. ఇక్కడ చూసుకున్నాను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో మనకి ఏవైతే వచ్చినాయో అమ్మ. స్కానర్ అనేది మీరు చెప్పండి, ఇన్పుట్ డివైజా అవుట్పుట్ డివైజా అంటే స్కానర్ ఈజ్ ఏ ఇన్పుట్ డివైజ్ కదా, డేటాని మనకి కంప్యూటర్కి పంపిస్తూ ఉంటుందన్నమాట. తర్వాత ఏంటంటే వాట్ ఈ సిపియు అని కూడా అడగొచ్చమ్మా. అదొకటి మంచిగా నేర్చుకోండి. ఇంకా లాంగ్ ఆన్సర్స్ అన్నీ కూడా మీకు 5 యూనిట్ వైజ్గా ఉన్నాయి. సో ఈజీ పేపరు, మనకి దాదాపు 3 hours టైం ఇస్తారేమో. ఇది కూడా 50 మార్క్స్ అయినప్పటికీ మంచిగా రాయండి. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ నాన్న. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 పేపర్స్లో ప్రీవియస్వి నా వీడియోస్లో ఇవే వస్తాయని ఎప్పుడు చెప్పానమ్మా. నేను ఓన్లీ థీమ్ చెప్తాను అంతే. ఇవి తెలుసుకోండి, ఇలా వస్తే మీరు ఏం రాయాలనేది నేను చెప్పగలుగుతాను అంతే. బైనరీ సిస్టమ్ అనేది మనకి ఇది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. సరే, షార్ట్లో రావడానికి ఛాయిస్ అనేది అది ఉందన్నమాట. విత్ ఆల్ బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ అమ్మా.